everyone, welcome to SB Study Circle. మనకు మార్చ్ 17th నుంచి SSC ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఎగ్జామ్స్ అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. సో అదర్ థింగ్ ఏంటంటే మనకు సబ్జెక్ట్లోకి వస్తే మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ నుంచి 10th క్లాస్ రాసే వాళ్ళకు 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బిట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా స్టాటిస్టిక్స్ నుంచి ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ రైల్వేస్ అండ్ SSC అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా స్టాటిస్టిక్స్ నుంచి బిట్స్ అనేవి పడతాయి. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది 2 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అనమాట. ఒకటి సెంట్రల్ టెండెన్సీ అండ్ సెంట్రల్ డిస్పర్షన్. సో ఏంటంటే సెంట్రల్ టెండెన్సీ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి మీన్, మీడియన్, మోడ్ కదా. సో మీన్, మీడియన్, మోడ్ మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. సో మీన్ ఏంటంటే మనకు 2 టైప్స్ ఉంటాయి, అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. అలాగే మీడియన్, మోడ్ లో కూడా అన్నిట్లో కూడా మనకు అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా అనేది ఉంటుంది. సో అన్గ్రూప్డ్ డేటా ఏంటంటే మనకు ఇండివిజువల్ డేటా అని కూడా అంటాం, ఇండివిజువల్ డేటా అని కూడా అంటారు. సో ఏంటంటే మనకు ఈ గ్రూప్డ్ డేటాలో, సో ఇక్కడ ఎలాగైతే మనకు అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటాలో ప్రతి టైప్ లో కూడా ఉందో, ద సేమ్ థింగ్ గ్రూప్డ్ డేటాలో మనకు డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అని ఉంటుంది. సో ప్రతి ఒక్క దాంట్లో గ్రూప్డ్ డేటాలో ఈ 2 టైప్స్ కూడా ఉంటాయి, డిస్క్రీట్ సిరీస్ అండ్ కంటిన్యూస్ సిరీస్. ఓకేనా. సో 2 టైప్స్ ఏంటంటే సెంట్రల్ టెండెన్సీ, సెంట్రల్ డిస్పర్షన్. Then 3 types of the central tendency: mean, median, mode. Then again ungrouped data, grouped data. Again in grouped data, discrete series and continuous series. So for coming to the ungrouped data అంటే individual data అని కూడా చెప్పాను కాబట్టి, సో ఎగ్జాంపుల్ లైక్ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇలా సింగిల్ వాల్యూస్, సో ఇండివిజువల్ గా డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ సిరీస్ అనేది ఇందులో ఉండదు అనమాట, గ్రూప్ ఆఫ్ డేటా అనేది ఇందులో ఉండదు. సో ఏంటంటే ఇక్కడ మీన్ గురించి మాట్లాడినట్టయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అందరికీ కూడా ఈ ఫార్ములా అనేది తెలుసు. సో ఏంటంటే మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, 2, 3, 4, 5, 2 ఇచ్చారు. సో ఈ నెంబర్స్ కనుక మనం చూసినట్లయితే 2 + 3 + 4 + 5, 2 అనేది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వీటన్నిటిని కూడా యాడ్ చేసి అవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 కదా, 5. సో 16/5 వస్తుంది, 3.2 మన ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మీన్. సో ఫర్ కమింగ్ టు మీడియన్, మీడియన్ ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, 2, 3, 4, 5, 2 కదా. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. దీంట్లో ఏం చేస్తామంటే మనము అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ కన్వర్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్ కదా. సో ఫస్ట్ 2, 2, 3, 4, 5. సో ఇవన్నీ కూడా మనము స్మాల్ టు బిగ్ రాసుకున్నాం. అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఇందులో మనకు మిడిల్ వాల్యూ, ఐ మీన్ మిడ్ నెంబర్. మిడ్ నెంబర్ ఏముంది, 3 ఉంది. 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్స్ ఉన్నాయి అంటే మన మిడిల్ వాల్యూ ఆటోమేటిక్ గా సింగిల్ నెంబర్ రాసేయచ్చు. ఇన్ కేస్ మనకు ఈవెన్ నెంబర్స్ ఉంటాయి లైక్ 2, 5, 6, 3, 9, 1, 2, 3, 4, 5, ఇంకో నెంబర్ 7 వేసుకుందాం. అంటే ఇందులో మనకు మిడిల్ నెంబర్ ఎలా చేస్తాం, ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఏమొస్తుంది, 2 వస్తుంది, దెన్ 3, దెన్ 5, 6, 7, 9. ఇది అసెండింగ్ ఆర్డర్ లో ఉంది కదా. అసెండింగ్ ఆర్డర్ లో ఉంటే మధ్యలో మిడిల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 6 + 5 ఉంది, ఐ మీన్ 6, 5 ఉన్నాయి. 6 అంటే 6 + 5/2 వేస్తుంది, ఏమొస్తుంది 11/2, 5.5 అవుతుంది ఇక్కడ మిడిల్ నెంబర్. అంతే కదా, ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇలా కూడా చెప్పొచ్చు, 5.5 అనేది ఇక్కడే వస్తుంది కదా, 5.5, 6. సో దానికి యావరేజ్ చేస్తాం, ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేస్తాం. ఈవెన్ నెంబర్స్ ఇస్తే ఇలా చేస్తాం, ఆడ్ నెంబర్స్ ఇస్తే ఇలా డైరెక్ట్ గా మిడ్ నెంబర్ వాల్యూ పెట్టచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మీడియన్. ఫర్ కమింగ్ టు మోడ్, మోడ్ అనేది ఇక్కడ రిపీటెడ్ వాల్యూస్. రిపీటెడ్ వాల్యూస్ అంటే ఇచ్చిన నెంబర్లు ఏవైతే రిపీటెడ్ గా ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయిందో ఆ నెంబర్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుంది, 2 అనేది 2 టైమ్స్ ఉంది, మిగతావన్నీ కూడా సింగిల్ టైం ఉన్నాయి. సో 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇంకో నెంబర్ తీసుకుందాం, 4, 5, 3, 4, 2, 4, 3. ఇందులో ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది, 1, 2, 3. 3 టైమ్స్ 4 రిపీట్ అయింది, 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మోడ్. అర్థమవుతుందా. సో నెక్స్ట్ ఏంటంటే గ్రూప్డ్ డేటా.
గ్రూప్ డేటా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. గ్రూప్ డేటా నుంచి ఎక్కువగా మనకు 10th క్లాస్లో ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.